ఈ రోజు అహ్మదాబాద్‌లో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది భయ్యా. ఆ ఇన్సిడెంట్‌లో దాదాపు 200 మందికి పైగా మరణించారంట. అసలు ఏం జరిగింది అనేదన్నమాట క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయితే ఉంది. అక్కడ నుండి లండన్‌కి ఒక ఫ్లైట్ అయితే బయలుదేరింది. ఆ ఫ్లైట్ పేరు ఎయిర్ ఇండియా 171. అయితే ఈ ఫ్లైట్‌కి ఇద్దరు పైలట్లు అయితే ఉన్నారు. ఒకళ్ళనమాట సుమిత్, ఇంకోళ్ళనమాట కుందన్. వీళ్ళకి గాల్లో అన్నమాట బాగా అనుభవం ఉంది. ఎంత అనుభవం ఉందంటే వీళ్ళు గాల్లోనే అన్నమాట 9000 గంటలు అయితే ప్రయాణించారు. దీంట్లో మొత్తం ప్రయాణికులు ఎంతమంది ఉన్నారంటే 230 నుండి 242 మంది దాకా ఉన్నారని సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అన్నమాట 12 మంది సిబ్బంది, 169 మంది ఇండియా వాసులు, బ్రిటిష్ వాళ్ళైతే 53 మంది అయితే ఉన్నారు. 7 పోర్చుగీస్, అలాగే ఒకళ్ళైతే కెనడా వాసి. ఎయిర్పోర్ట్ నుండి ఈ విమానం టేకాఫ్ అయ్యాక 625 అడుగులకైతే చేరింది. అక్కడ నుండి అనమాట ఐడే అని కాల్ అయితే వచ్చింది. అలా కాల్ వచ్చిందో లేదో అహ్మదాబాద్ మొగనీ నగర్ ప్రాంతంలో అనమాట ఒక హాస్పిటల్ అయితే ఉంది. ఆ హాస్పిటల్ మీద ఆ విమానం వచ్చి ఢీకొంది. ఢీకొనడంతో దాదాపు 120 నుండి 200 మందికి పైగా మరణించారు అన్నమాట రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే ఆ హాస్పిటల్లో అప్పటికన్నమాట ఎవరు లేరంట. దాని కారణంగా ఎయిర్ లో ఉన్న అంటే ఆ ఫ్లైట్ లో ఉన్న మెంబర్స్ చాలా మంది అయితే మరణించారు. వాళ్ళందరూ అనమాట పెట్టుకునే ఉన్నారు. అయినా సరే మరణం చాలా గట్టిగానే జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగి చాలా సేపు అయింది. అయినా సరే మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. బాడీస్ అనమాట ఇంకా కనబడుతూనే ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ దేని వల్ల జరిగిందో ఇంకా అనమాట ఎవరికి అర్థం కావట్లేదు. దీని మీద అనమాట చాలా మంది అయితే నిఘా పెట్టారు. అసలు దేని వల్ల ఈ ఎయిర్ క్రాఫ్ట్ జరిగింది అని అనమాట నరేంద్ర మోడీ గారు కొన్ని టీంలు అనమాట అపాయింట్ చేశారు. ఇలా దర్యాప్తు చేసేది ఇద్దరు టీమ్స్ అనమాట. ఒకటి DGCA, ఒకటి అనమాట AAIB. ఈ టీంలు అనమాట అసలు దేని వల్ల జరిగింది అని అనమాట మనకి క్షుణ్ణంగా రేపు లేదా ఎల్లుండి అయితే మనకైతే ప్రజెంట్ చేస్తారు. దేని వల్ల జరిగింది, విమానంలో ఫాల్టా లేదా కెప్టెన్ లో ఫాల్టా, అసలు ఈ విమానంలో ఎలాంటి ప్రాబ్లం ఉంది అని అనమాట క్లియర్ కట్ అయితే వీళ్ళైతే చెప్తారు మనకి. కానీ అసలు ఎవరు ఊహించుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ ఇండియాలో జరుగుతుంది అని. చాలా మంది అయితే మరణించారు. ఇదైతే మరీ ఘోరం అనిపించింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ అనమాట ఒక 3 రోజుల పాటు ఆఫ్ చేస్తారంట. ఇది దేని వల్ల జరిగింది అని అనమాట ఈ రెండు టీంలు పూర్తిగా ఇంటరాగేషన్ చేసి మనకి చెప్తారు. వాళ్ళు చెప్పేదాకా అనమాట మనకి ఏది క్షుణ్ణంగా అయితే చెప్పలేము. ఆ రకంగా అయితే సిచ్యువేషన్ అయితే ఉంది. బాడీస్ అనమాట 200 నుండి 230 దాకా చేరే అవకాశం అయితే ఉందంట. దీంట్లో అనమాట చాలా మంది అయితే పూర్తిగా మరణించారు. ఎవరు బతికిలేరు. కొనవూపుతో కొంతమంది అయితే ఉన్నారంట. దాదాపు 3 అయితే ఉన్నారని బయటకు అయితే న్యూస్ అయితే వచ్చింది. 3 ఒకవేళ బతికితే అసలు ఏం జరిగిందో మనకైతే కొద్దిగా క్లారిటీ అయితే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు బతకపోతే అనమాట ఈ రెండు టీంలు అనమాట మనకైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. చూడాలి మరి ఈ ఇన్సిడెంట్ దేని వల్ల జరిగిందో అని. ఇంతకీ ఈ విషయం గురించి మీరు అనుకున్నారో కామెంట్ చేయండి.